తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ మన చూపులన్నీ మన పొరుగిల్లు ఆంధ్ర మీదే ఉన్నాయి. కానీ తెలంగాణ ఎలక్షన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్. ఇక ఈ వీడియోలో మేము 3 విషయాల గురించి మాట్లాడబోతున్నాం. నెంబర్ 1, రైజింగ్ పార్టీ ఇన్ తెలంగాణ బీజేపీకి 2019లో 4 సీట్స్ వస్తే ఈసారి మాత్రం 10 సీట్ల వరకు రావచ్చు. అంటే మోర్ దాన్ డబల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రెడిక్షన్. మరి ఎప్పటి నుంచో బీజేపీలో మంచి లీడర్స్ వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా బీజేపీకి ఇంత పవరు, ఇంత ఉత్సాహం రావడానికి వెనకాల కారణాలు ఏంటి? ఇక నెంబర్ 2, ఇప్పుడు రూలింగ్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా అంటే ఆధిపత్య పోరు, లోపల కలహాల వల్ల అసలు ఆయన సీఎంగా ఎన్ని రోజులు ఉంటారు అనేది ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే మరి లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మరి దాన్ని వంకగా చూపించి సీఎం రేవంత్ని సీఎం పొజిషన్ నుంచి తీసేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అదే జరిగితే సీఎం రేవంత్ ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది నెంబర్ 2. ఇక నెంబర్ 3, టీఆర్ఎస్. ఒకప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పార్టీ అని 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం నడిపారు. అసలు దెర్ ఈజ్ నో అపోజిషన్ అన్నారు. అయితే మరి ఈరోజు వాళ్ళ అపోజిషన్లో కూడా లేరు. అంటే మాకు ఈ సీటు ఖచ్చితంగా వస్తుంది అని ఒక్క సీటు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే రాజకీయాలు అనేవి అందరికీ అంత ఇంట్రెస్టింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఎంత ఎత్తు నుంచి ఎంత కిందకి పడతాం అన్నది ఎవరికీ తెలియదు. ఇక మరి టీఆర్ఎస్ ఎందుకు అంత పడిపోయింది అనే విషయం అందరికీ తెలుసు, ఎందుకు ఏంటి కారణాలు తెలుసు. కానీ మళ్ళీ టీఆర్ఎస్ నిలదొక్కుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అనేది నెంబర్ 3. సో ఈ 3 విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ రైజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇక అనుకున్నట్టు బీజేపీతో మొదలు పెడదాం. బీజేపీ రీజనల్ పార్టీస్ వీక్ ఎప్పుడవుతాయా అని వెయిట్ చేస్తుంటుంది సైడ్లో నిలబడి. సో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వీక్ అవుతాయో అప్పుడు ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు బీజేపీకి రైట్ టైమింగ్. సో బీజేపీ గురించి, వాళ్ళ స్ట్రాటజీ గురించి చెప్తావా మన తెలంగాణలో? నువ్వు అన్నట్టుగా వాళ్ళకి 2019లో 4 సీట్స్, అవి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ 2 వస్తాయి అనుకుంటే 4 వచ్చాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అమిత్ షా, మోడీ చాలా టైం స్పెండ్ చేశారు. సో వాళ్ళ ఫ్యాక్టర్ మూలాన వాళ్ళకి 4 సీట్స్ వచ్చాయి. సో అది తెలుసుకొని వాళ్ళ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ 2020లో కూడా చాలా టైం స్పెండ్ చేశారు క్యాంపెయినింగ్ చేస్తూ. దాని మూలాన వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సెకండ్ పార్టీగా అయ్యారు. కాంగ్రెస్ ఎక్కడో 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అందరూ ఏం అజ్యూమ్ చేసుకున్నారంటే ఇంకో బీజేపీ ఈజ్ హియర్ టు స్టే, కంపల్సరీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మెయిన్ అపోజిషన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఒకే ఒక మిస్టేక్ వాళ్ళు చేశారు. ఏంటంటే బండి సంజయ్ని రీప్లేస్ చేయటం. అది కూడా ఆయన ఎందుకు రీప్లేస్ చేశారంటే బండి సంజయ్ బాగా కరుడుగా మాట్లాడే వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి ప్లస్ టీంని తీసుకొని కూడా ముందుకెళ్ళరు అనే ఒక ఇది కూడా ఉంది. సో అదేలే, అంటే అంత కలుపుకోవట్లేదు టీంని అని. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బండి సంజయ్ గారి లాంటి, అంటే అలాంటి క్యాండిడేట్ని నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే క్యాండిడేట్, అంత హిందుత్వ బేస్డ్ క్యాండిడేట్ నార్త్ ఇండియాలో అయితే బాగా షైన్ అయ్యేవాళ్ళు ఆయన. మన సౌత్ ఇండియాలో ఏంటంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి. మెయిన్ అందులోనే ఏంటంటే మన తెలంగాణలో, ఆంధ్రాలో చూసుకుంటే కులం అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్. మతం అనేది అంతగా హిందూ ముస్లిమ్స్ కూడా బాగానే కలిసి ఉంటారు నార్త్తో పోలిస్తే. దానివల్ల బీజేపీకి ఆ హిందుత్వ అనే అంత స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ భావాలు మనకి నార్త్ ఇండియాలో వర్కౌట్ అయినంత బలంగా సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసుకుంటే ఈడీ కవితను అరెస్ట్ చేయకుండా ఇంకా ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటుందా, అట్లా అంటే కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా స్టేట్మెంట్ ఇవ్వటం. మళ్ళీ ఇంకొకటి RRR మూవీలో కొమరం భీమ్ ముస్లిం క్యాప్ పెట్టుకుంటాడు కదా, అది చూపించకూడదు అని చెప్పటం, అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్. సో ఆ స్టేట్మెంట్స్ అన్నిటి మూలన ఏంటంటే కొంచెం బీజేపీలో వాళ్ళే ఓకే కొంచెం మోడరేట్గా ఉండాలని కిషన్ రెడ్డితో రీప్లేస్ చేశారు. అదే సాఫ్ట్గా కొంచెం మంచి పేరున్న, సాఫ్ట్ నేచర్ ఉన్న కిషన్. అయితే అది మిస్టేక్. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి
మంచి పలుకుబడి అది పేరు ఉన్నా కానీ మాస్ అపీల్ బండి సంజయ్కి ఉన్నంత లేదు. సో గ్రౌండ్ లెవెల్లో అదంతా బీఆర్ఎస్ కి నుంచి వచ్చిన ఓటర్స్ అందరూ మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అది కాంగ్రెస్కి బెనిఫిట్ అయింది. అయితే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకొని అందుకే మెయిన్ ఫేస్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ బండి సంజయ్ గారే ఎక్కువ క్యాంపెయిన్ రన్ చేయడం కానీ అంతా కూడా మళ్ళీ ఆయనే ముందున్నారు. ఇక ఆయన కమిట్మెంట్ టు బీజేపీ అయితే ఎప్పటి నుంచో ఉంది. అద్వానీ రథయాత్ర అప్పుడు కూడా ఆయన మెయిన్ ఉన్నారు. సో కిషన్ రెడ్డి గారులానే ఆయన కూడా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఇక సరే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి, అంటే ఆయన సీఎం అవ్వటానికి కూడా ఆయన కాంగ్రెస్కి మెయిన్ ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి అంటే, నన్ను మీరు మెయిన్ ఫేస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్గా పెడితే, అంటే ఇన్ తెలంగాణ పెడితే ఆంధ్ర ఓట్స్ అటు తెలంగాణ టీడీపీ క్యాడర్ ఓట్స్ ఈ రెండు కూడా నా దగ్గర ఉంటాయి, నేను ఐ కెన్ ప్రామిస్ దిస్ ఓట్ బ్యాంక్ అని ఆయన చెప్పడం వల్ల కాంగ్రెస్ ఆయన్ని ప్రిఫర్ చేసింది. అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ని నమ్ముకున్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి సీఎం రేవంత్ని ముందు పెట్టింది. అది మంచిదే అయింది. కాంగ్రెస్ కూడా ఏంటంటే బీజేపీ చేసిన తప్పు నుంచి కూడా నేర్చుకుంది. కొంచెం సాఫ్ట్గా ఉండేవాళ్ళు కాకుండా మరి సీఎం రేవంత్ లాగా ఇక్కడ బండి సంజయ్ గారు లాగా అగ్రెసివ్గా, అది వర్కౌట్ అయింది. కేసీఆర్ ఉంటారు కాబట్టి యూ హ్యావ్ టు బి అగ్రెసివ్. అవును, ఖచ్చితంగా సాఫ్ట్గా ఉంటే కుదరదు, అపోజిషన్ బట్టి ఉండాలి కాబట్టి. సో అది బాగా వర్కౌట్ అయింది. అయితే ఇప్పుడు మరి లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ చాలా దూసుకెళ్ళిపోయి కాంగ్రెస్ కొద్దిగా వీక్ అయింది అనుకోండి. అప్పుడు వీక్ అవుతే మరి ఆల్రెడీ ఆ సీఎం కుర్చీని లాగటానికి చాలా మంది ఆల్రెడీ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. వెంటనే ఇదిగో సీఎం రేవంత్ వచ్చాక పార్టీ వీక్ అయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంటర్నల్గా సీఎం ఆయన కుర్చీకి ఎసరు వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, మారితే ఏ పార్టీలోకి మారొచ్చు? ఆ ఎసరు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అవుట్ సైడర్ గానే చూస్తారు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కల్చర్లో కూడా ఏంటంటే ఎవరైనా బాగా స్ట్రాంగ్ అవుతుంటే లోకల్ లీడర్సే కాదు, సెంట్రల్ లీడర్షిప్ కూడా వాళ్ళని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. దే డోంట్ వాంట్ బిగ్ లీడర్స్, స్ట్రాంగ్ లీడర్స్ టు కమ్. వైఎస్ఆర్ గారితో కూడా అదే చేయడానికి ట్రై చేశారు. సో జగన్ని కూడా అందుకే వాళ్ళు సీఎం చేయలేదు, రోసయ్య గారిని చేశారు. సో ఈ థ్రెట్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది, ఏ ఎలక్షన్లో కాంగ్రెస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా కానీ ఆయన మీద ప్రెషర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వస్తే ఒకవేళ ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాలంటే నా ఉద్దేశం ప్రకారం బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఆయనకి మోడీతో ఉన్న ఈక్వేషన్ చూస్తే గెలిచాక మోడీ ఆయన మీద ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన మోడీ మీద ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కొంచెం ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తాయి. బయట ఎంత క్రిటిసైజ్ చేసినా కానీ వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక సింక్లో ఉంటారు అనేది ఒక ఫీలింగ్. ప్లస్ మోడీ గారికి కూడా చాలా అడ్వాంటేజ్ బీజేపీలోకి ఆయన వస్తే. కాంగ్రెస్ ఏమో స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళ పార్టీలో ఉన్న తొక్కేయాలని చూస్తుంది, బీజేపీకి మాత్రం స్ట్రాంగ్ లీడర్స్ కావాలి. కాబట్టి వాళ్ళు ఇన్నొక స్ట్రెంత్ లాగా చూసే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ గారు ఎంత ఒప్పుకుంటారని మనకు తెలియదు కానీ బట్ అదొక అంటే బీజేపీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు సెంటర్లో పవర్లో ఉన్నారు, బొచ్చెడు స్టేట్స్లో గవర్నమెంట్స్లో ఉన్నారు. సో గవర్నర్ పోస్ట్ అవ్వచ్చు, సెంటర్ పోస్ట్, వాళ్ళకి చాలా మందిని అకామిడేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్కి అట్లా లేదు. సో ఆ ప్రాబ్లం కాదు, బండి సంజయ్తో క్లాష్ ఉంటుంది అనేది ప్రాబ్లం కాకపోవచ్చు. అదే అయితే నువ్వు బీజేపీ అంటున్నావు, నాకేంటంటే ఇప్పుడు ఒకవేళ సీఎం రేవంత్ మారితే బీజేపీ, నాకు మాత్రం టీడీపీ అని ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకో, ఇప్పుడు అసలు తెలంగాణలో టీడీపీ పోటీ చేయడానికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే. అవును, కానీ ఇప్పుడు ఆయనకే అసలు వచ్చింది అనుకో, మళ్ళీ ఆయన ఇప్పుడు సిబిఎన్కి కూడా ఇవ్వచ్చు భరోసా, నేను మళ్ళీ ఆయన గురువుకి ఇవ్వచ్చు, నేను మళ్ళీ పార్టీ నిలబెడతా తెలంగాణలో అని. సో మరి అలాంటప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన టీడీపీ మళ్ళీ తెలంగాణలో ఎందుకు రాకూడదు, వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఫేస్ ఆఫ్ తెలంగాణ టీడీపీ ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అంటే బీజేపీ ఊరుకోదు. ఒకసారి ఒక రీజనల్ పార్టీ వీక్ అయ్యాక బీజేపీ మళ్ళీ ఆ పార్టీని రివైవ్ అవ్వనివ్వదు. అదే వాళ్ళ స్ట్రాటజీ. సో వాళ్ళకి ఎప్పుడు కూడా కాంగ్రెస్తో ఫైట్ చేయడం అడ్వాంటేజ్. మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీ, అందులోనూ టీడీపీ లాంటి పార్టీ వచ్చిందనుకో, ఎందుకంటే కొద్దిగా టీడీపీకి వాళ్ళకి ఓటు బేస్ సేమ్ ఉంటుంది. సో వాళ్ళు అస్సలు రానివ్వరు.
సో వస్తే గిస్తే మా పార్టీలోకి రా, లేదంటే కాంగ్రెస్లో ఉండు అని ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారు, కానీ ఆయన మాత్రం టీడీపీలోకి వెళ్ళనివ్వరు. అయితే బీజేపీ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒకసారి వీక్ అయిపోయి పడిపోయాక వాళ్ళని మళ్ళీ వెనకాలకి నిలదొక్కుకోనివ్వవు. అది మనకి మహారాష్ట్రలో శివసేన, అది ఎంత పవర్ఫుల్, బాల్ ఠాకరే అంటే ఆ పేరు మహారాష్ట్ర నుంచి మన హైదరాబాద్ దాకా మారుమోగిపోయింది. బీజేపీ వాళ్ళు అదే చేశారు. అవును, వాళ్ళు అదే వాళ్ళ కొడుకు కాంగ్రెస్ తో వెళ్ళి కలిస్తే బాగా ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ కి వాళ్ళకి ఎప్పటి నుంచో రైవలరీ ఉంది, బట్ సీఎం సీట్ కోసం ఆయన కాంగ్రెస్ తో కలిశాడు. అట్లా కలవటం. సో అంటే బీజేపీతో కలిసి ఎలక్షన్స్ పోరాడారు ఎవరు, శివసేన. పోరాడాక వాళ్ళిద్దరూ కలిసి మెజారిటీ తెచ్చుకున్నాక ఆయన ఏంటంటే నేను సీఎం అవ్వాలి అన్నాడు. ఎవరు, ఉద్ధవ్ ఠాకరే. కానీ ఉద్ధవ్ ఠాకరే శివసేనకి యాక్చువల్లీ బీజేపీ కన్నా తక్కువ సీట్స్ ఉన్నాయి. సో బీజేపీ వాళ్ళు మాకు ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి మా వాడు సీఎం అవుతాడు, మీరు ఎట్లా అవుతారని అట్లా క్లాష్ వచ్చింది. సో ఆయన ఏం చేశాడు, ఓకే అయితే నాకు బీజేపీ అవసరం లేదని కాంగ్రెస్ అండ్ ఎన్సీపీతో కలిసి వాళ్ళు ముగ్గురు పార్టీలు కలిస్తే దే క్రాస్ ద హాఫ్ వే మార్క్, మెజారిటీ. సో ఆయన సీఎం అయ్యాడు. వీళ్ళు ఊరుకున్నారు. మెల్లమెల్లగా ఇప్పుడు కాంగ్రెస్తో కలవటువంటి శివసేన ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పి అందులో ఉన్న అదర్ లీడర్స్కి కొంచెం బాగా ఎక్కి చెప్పి వాళ్ళని కంపల్సరీ ఆయనకి అగెన్స్ట్గా చేసి ఫైనల్గా పార్టీని స్ప్లిట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే సీఎం పోస్టు లేదు, పార్టీ సింబల్ కానీ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ కానీ స్టేట్లో ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమీ లేదు. ఎవరు, వాళ్ళ నాన్నగారి పార్టీ కూడా ఆయన కాకుండా పోయింది. ఎందుకంటే చాలా మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ ఇటువైపు వచ్చేసారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. అది ఒక అందుకు కరెక్టే కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం శివసేన పార్టీ శివ సైనిక్స్ ఇటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఐడియాలజీస్ చాలా సేమ్ ఉంటాయి. మరి అలాంటిది శివ సైనిక్స్ ఊరుకోరు కదా పార్టీ కాంగ్రెస్ కి కలిస్తే. సో అదేలే, మొత్తానికి బీజేపీ ఏంటంటే అలా చేస్తుంది. ఒకసారి రీజనల్ పార్టీ వీక్ అయ్యాక మళ్ళీ నిలదొక్కునే ఛాన్స్ అయితే ఇవ్వదు. ఓకే, సో అయితే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వెళ్తే గిల్తే టీడీపీ కాదు బీజేపీలోకే వెళ్ళగలరు. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే, ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 3, టీఆర్ఎస్ ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం. టీఆర్ఎస్ వచ్చాకే కేసీఆర్ సిబిఎన్కి పెద్ద దెబ్బ కొట్టారు. అసలు టీడీపీ వెళ్ళిపోయింది టీఆర్ఎస్ వల్లనే. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే మాత్రం అసలు అది ఎవరి వల్ల కాదు, వాళ్ళ స్వయంకృతాపరాధం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మోడీ గారినే చూసుకుంటే ఆయన 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ మోడీ 3.0 అనేది అంత బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన వాళ్ళ టీము వాళ్ళ పార్టీ చేసే హార్డ్ వర్క్ పొలిటికల్ క్యాంపెయిన్స్ అన్నిట్లోనూ అన్ని జనాలు చూస్తున్నారనమాట. సో అలా కాకుండా నేనే పిఎం ఆల్రెడీ ఇది డిక్లేర్డ్, ఇక్కడ వార్ ఇస్ వన్ సైడెడ్ అన్నట్టుంటే జనాలు ఏంటి అంటే మా ఓటుకి విలువ లేదా అంటే నెగిటివ్ అయ్యి వాళ్ళు ఓకే అంటే ఇంకా మీరు గెలిచేస్తారని అంత నమ్మకం అని చెప్పి దాన్ని అహంకారంగా తీసుకొని ఎంత డెవలప్ అయినా చేయని స్టేట్ని కంట్రీని ఎంత డెవలప్ అయినా చేయని ఆ అహంకారం అనేది ఇది మాకే సొంతం విజయం అనేది కనపడితే మాత్రం ప్రజలు దెబ్బ కొడతారు. చెడ్డ పేరున్న ఎమ్మెల్యేలను కూడా మార్చలేదు. వాళ్ళు ఏంటి మార్చకపోయినా మేమే గెలుస్తామని. బీజేపీ చూసుకుంటే చాలా మందిని ఆల్రెడీ రీప్లేస్ చేశారు సెంటర్లో ఎంపీస్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా. అట్లా చెయ్యాలి, కొత్త ఫేసెస్ ని పెట్టాలి. అదొకటి మెయిన్ ఎమ్మెల్యేస్ దగ్గర కూడా దెబ్బ కొట్టింది. అయితే టీఆర్ఎస్ మళ్ళీ నిలదొక్కుకోవాలి అంటే ఏం చేయాలి? 2 things. వాళ్ళు ఏంటంటే కంపల్సరీ టైం పట్టుద్ది నిలదొక్కుకోవటానికి. బట్ ఒక ఫ్యాక్టర్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేది ఏంటంటే వాళ్ళు 2021-22 వరకు చేసిన అప్పులు చూస్తే ఆల్మోస్ట్ 2,50,000 crores అప్పు ఉంది ఇప్పుడు తెలంగాణకి స్టేట్కి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టే ఆల్మోస్ట్ 60,000 crores. సో ఇట్లా ఇంత అప్పు ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి డిసడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు దే కాంట్ బారో మనీ ఈజీలీ. సెంటర్ కూడా మీ ఫిజికల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారు. సో ఏది పడితే అది ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీస్ ఏం చేస్తాయి అదని ఇదని అందరు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తారు కదా. అట్లాంటి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఉండకపోతే అప్పుడు బీఆర్ఎస్కి నెరేటివ్ కొద్దిగా ఈజీ అవుతుంది. మేము ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ వర్క్ చేసాం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయట్లేదు అలా చెప్పే అవకాశం ఉంటుంది.
సో ఈవెన్ దో వాళ్ళు చేసిన అప్పుల మూలన వాళ్ళకే 5 years తర్వాత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును, ఇక్కడ నేను యాడ్ చేసేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దీన్ని గమనించింది. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అప్పులు ఉన్నాయి అండ్ ఇంకో పక్క ఏంటంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఫండ్స్ కాంగ్రెస్కి టైట్ అవుతాయి. ఇది కాంగ్రెస్ గమనించింది కాబట్టే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి సీఎం రేవంత్ని మీరు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు బలంగా ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళది నెగిటివ్గా చేయాలి అని. సో వాళ్ళకి తెలుసు రైటింగ్ ఇస్ ఆన్ ద వాల్ అని తెలుసు, సో ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ టీఆర్ఎస్ ఎలక్షన్స్లో ఏం చెప్తుంది కాంగ్రెస్కి అగేన్స్ట్గా అనేది కాంగ్రెస్కి తెలుసు కాబట్టే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని స్కామ్ అని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ జనాలు కరెక్ట్ అని ఎంతమంది అనేవాళ్ళు ఉన్నారో స్కామ్ అని కూడా అంతమంది ఉన్నారు. అది టైమే చెప్తుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి టీఆర్ఎస్కి ఇంకో ఆప్షన్ ఏంటంటే వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ ఓట్ బేస్ వీళ్ళ ఓట్ బేస్ కలుపుకొని కొంచెం స్ట్రాంగ్ అవ్వటం, కోalition గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ట్రై చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2014లో టీడీపీ వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా వెళ్ళిపోయిన తెలంగాణ నుంచి మళ్ళీ వైఎస్ఆర్కు ఉన్న పేరు చూస్ చేసుకొని జగన్ పార్టీ ఈజీలీ రావచ్చు ఇక్కడికి తెలంగాణకి. అండ్ జగన్ కూడా వీళ్ళకి న్యాచురల్ అలై అవుతారు. కేటీఆర్కి జగన్కి ఒక మంచి ఈక్వేషన్ ఉంటుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి సేమ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో వాళ్ళు ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే దే కెన్ గ్రో స్లోలీ ఇంటూ మచ్ స్ట్రాంగర్ పార్టీ విత్ టైం. సో అది కూడా చేయొచ్చు వాళ్ళు. అదే అవును, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చాకే తెలంగాణ వాదం ఆంధ్ర వాళ్ళని తరిమిగొట్టాలి, మనకు ఆంధ్ర పార్టీలు ఎందుకు అని చెప్పి టీడీపీని వైఎస్ఆర్సీపీని గెండేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ బాగా వీక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆంధ్ర పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ వెనకాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే మాత్రం టీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీతో పొత్తు బాగా వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ ఓట్స్ చీల్చడానికి. బీజేపీకి కూడా ఇది ఒక రకంగా అడ్వాంటేజ్. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైనా వీక్ అయిందంటే బీజేపీ హ్యాపీయే కదా. ఈవెన్ దో రీజనల్ పార్టీ అయినా కూడా వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ని వీక్ చేసే రీజనల్ పార్టీ ఉంటే 3-way టై కదా, అది ఎప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్. సో బీజేపీ వాళ్ళు కూడా చూస్తారు అట్లా చేయడానికి. ఓకే, అయితే ఇప్పుడు ప్రెడిక్షన్ విషయానికి వస్తే తెలంగాణ 17 సీట్స్ లోక్సభకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో నెంబర్స్ చెప్తావా ఏ పార్టీకి ఎన్ని అనేది? మనం అనుకున్నట్టుగా ఇంట్రొడక్షన్లో బీజేపీకి 8 to 10 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ వర్క్ కానీ మోడీ అండ్ అమిత్ షా ఫ్యాక్టర్ కానీ చాలా ఉంటుంది. సో 8 to 10 సీట్స్ వస్తాయి. కాంగ్రెస్కి 7 to 9 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుద్ది కంపల్సరీ. బీఆర్ఎస్ వస్తే గిస్తే 1 or 2 సీట్స్ వస్తాయి, ఏమి రాకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక సీట్ హైదరాబాద్ సీట్ మాత్రం ఏఐఎంఐఎం కంపల్సరీ గెలుస్తుంది. సో హైదరాబాద్ సీట్ విషయానికి వస్తే బీజేపీ క్యాండిడేట్ మాధవీలత గారు సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వగలిగారు, ఎంతో కొంత ప్రకంపనలు సృష్టించగలిగారు. కానీ ఓటు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏఎంఐఎంఏ గెలుస్తుంది. అవును, అయితే సరే, అయితే మనం అనుకున్న విషయాలు అయితే అన్నీ మాట్లాడాము. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మా ఒపీనియన్స్ని మేము సక్సెస్ఫుల్గా చెప్పగలిగాము ఈ వీడియో ద్వారా అని అనుకుంటున్నాము. మీ అభిప్రాయాలని కూడా కమెంట్స్ రూపంలో మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ భారత్ రైజింగ్. థ్యాంక్ యూ.